హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రాబ్లం వచ్చేసి ఫైండింగ్ సింగిల్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే. అసలు ఫైండింగ్ సింగిల్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే ప్రాబ్లం ఎలా చేయాలి, దాని యొక్క సూడో కోడ్, దాని యొక్క ఆల్గరిథం, దాని యొక్క టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఎలా చేయాలి ఈరోజు వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. మన ఛానల్లో డిఎస్సికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు ఒకవేళ కావాలంటే ప్లేలిస్ట్లో ఉన్నాయి. వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై ఛానల్. ఈరోజు ప్రాబ్లం వచ్చేసి ఫైండింగ్ సింగిల్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే. అసలు ఫైండింగ్ సింగిల్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇక్కడ 3, 5 అనే ఒక అరే ఉంది. ఇందులో మనకు 3 and 3 2 times రిపీట్ అయింది, 5 and 5 ఇంకో 2 times రిపీట్ అయింది, 9 and 9 2 times రిపీట్ అయింది, అండ్ 4 and 4 2 times రిపీట్ అయింది. ఓన్లీ 6 మాత్రం సింగిల్ టైం రిటర్న్ అయింది. అంటే మనకు అవుట్పుట్ ఏం రావాలంటే అవుట్పుట్ వచ్చేసి 6 అనమాట. 6 అనేది ఎట్లా తీసుకురావాలనేసి ఈ ప్రాబ్లం అనమాట. ఓకే, ఒకసారి వీడియోని పాజ్ చేసి మీరు ఫస్ట్ ఆలోచించండి అసలు ఎట్లా వస్తుంది ఈ ప్రాబ్లం, అసలు అంటే దీని ఆల్గోరిథం ఏంది, టెక్నిక్ ఏందని ఒకసారి ఆలోచించి నెక్స్ట్ వీడియో చూడండి. ఓకే, బికాస్ ప్రాక్టీస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ ఇందులో బ్రూట్ ఫోర్స్, ఆప్టిమల్ అండ్ ఈ బ్రూట్ ఫోర్స్, ఆప్టిమల్, బెటర్ అప్రోచ్, 3 అప్రోచెస్ ఉన్నాయి. అందులో 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి బ్రూట్ ఫోర్స్లో నేను ఏం చేస్తాను అంటే టెక్నిక్ ఏంటంటే నేను ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా చూసుకొని ఇక్కడ మన క్వశ్చన్ అర్థమైంది ఏంది, 2 times ఉంటే లేకపోతే క్వశ్చన్ 2 times ఉంటే ఇట్లా తీసుకోవద్దు, ఓన్లీ 1 time ఉంటేనే తీసుకోవాలనేసి అర్థమైంది. ఓకే, ఇదే ఫార్మేట్లో నేను ఏం చేస్తాను అంటే ఈ అరేని మొత్తం చెక్ చేసుకుంటా, 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత అసలు ఎన్ని కౌంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉన్నాయి, 3 how many times ఉన్నాయి, 5 ఉంది, 5 how many times ఉన్నాయి, 9 how many times ఉన్నాయి చెక్ చేసుకుంటా. ఆఫ్టర్ చెకింగ్ దట్ ఐ విల్ రిటర్న్ వాట్ ఈస్ ద సింగిల్ ఎలిమెంట్, దెన్ ఐ విల్ రిటర్న్. ఓకే, ఇందులో వచ్చేసి నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఒక ఫర్ తీసుకుంటా. ఒక ఫర్ ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంది, 3 ఇక్కడ 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 ఉందా లేదా చెక్ చేసుకుంటా. ఓకే, నెక్స్ట్ చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ 5కి వెళ్తా. 5 ఫస్ట్ దాంట్లో ఉందా లేదా, సెకండ్ దాంట్లో లేదు, థర్డ్ దాంట్లో, ఫోర్త్ దాంట్లో, ఫిఫ్త్ ఈ ఇండెక్స్లలో అన్నిట్లలో ఉందా లేదా చెక్ చేసుకుంటా. నెక్స్ట్ 9 1 2 3 4 5 6 అంటే ఫస్ట్ ఇటరేషన్ కానికి ఒక ఫర్ లోపు, నెక్స్ట్ అదే ఫర్ లోపు ఇంకొక చెక్ చేసుకోనికి ఇంకో ఫర్ లోపు అనమాట. ఓకే, అదనమాట ప్రాబ్లం. ఇప్పుడు ప్రాబ్లం ఎట్లయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు 0, j ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుంది ఫస్ట్ ఇటరేషన్లో. i ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ j ఈజ్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు 3, 3 అవుతుంది. అంటే మనకి ఇప్పుడు 3, 3 అయిందంటే ఇఫ్ కండిషన్, ఒకవేళ ఈక్వల్ టు అయిందనంటే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 3, 3 అయింది. 3 అయినప్పుడు మనకేమవుతుంది, కౌంట్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటా. కౌంట్ వాల్యూ ఏమవుతుంది, 3కి ఏమవుతుంది, 1 అవుతుంది. ఓకే, 3కి 1 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇప్పుడు ఈ ఐ అనేది ఇక్కడనే ఉంటుంది, 3 దగ్గరనే ఉంటుంది. నెక్స్ట్ 3, 5 అవుతుంది. అంటే నెక్స్ట్ 3, 5 అవుతుంది. 3, 5 అయినప్పుడు నాట్ ఈక్వల్ అయింది. మళ్ళీ జే ఇక్కడ పోతుంది. నెక్స్ట్ ఇండెక్స్కి వచ్చేసరికి 3, 9 అవుతుంది. అలా చెక్ చేసుకుంటూ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ జే ఈకి వచ్చే వరకు మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే 3, 3 అవుతుంది. అప్పుడు మళ్ళీ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అవుతుంది. అంటే కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 2 అయింది. ఇది 3 ఎన్నిసార్లు రిపీట్ అయింది అంటే 3 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 2 times రిపీట్ అయింది. ఓకే, నెక్స్ట్ 5 వచ్చేసరికి 5 కూడా అట్లా చెక్ చేసుకుంటుంది. 5 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 5 వచ్చేసరికి నా 2 times రిపీట్ అవుతుంది. నెక్స్ట్ 4 వచ్చేసరికి ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, 2 times రిపీట్ అవుతుంది. 5 వచ్చేసరికి మళ్ళీ 5 ఆల్రెడీ రిపీట్ అయింది కాబట్టి రాదు. ఓకే, నెక్స్ట్ 9 తీసుకుంటే మనకి 9 కూడా 2 times రిపీట్ అయింది. ఓకే, 6 వచ్చేసరికి 6 సింగిల్ టైమే రిపీట్ అయింది. ఓకే, 6 సింగిల్ టైం రిపీట్ అయింది కాబట్టి మనకి ఇది రిటర్న్ చేయాలి. ఇదే ఆల్గోరిథం అనమాట. ఓకే, దానికోసం ఫస్ట్ నేను ఏం చేశాను అంటే ఇనిషియల్గా కౌంట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఫర్ లూప్, ఒక ఇటరేషన్ పర్పస్ ఐ ఒక ఫర్ లూపు, దాని లోపల ఇన్నర్ ఫర్ లూప్ జే తీసుకొని చెక్ చేసుకుంటా కండిషన్. ఫర్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ జే, దెన్ ఈక్వల్ అయితే కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అయితే రిటర్న్ ఏం చేస్తా, అప్పుడు ఒకవేళ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అయినప్పుడు ఒక ఇఫ్ కండిషన్లో మనకు కౌంట్ వాల్యూ అనేది ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు నెక్స్ట్ ఏం రిటర్న్ చేస్తా, కౌంట్ అనే వేరియబుల్ రిటర్న్ చేస్తా. ఇది అప్రోచ్. నేను చెప్పాను కదా, అప్రోచ్ చెప్పిన కదా. నెక్స్ట్ ఇప్పుడు వీడియో పాజ్ చేసుకొని అసలు కోడ్ అంటే ఎలా చేయాలి అనేసి ఒకసారి ఆలోచించి నెక్స్ట్ నేను చెప్పిన ప్యాటర్న్కి వెళ్ళిపోండి. ఓకే,
నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఎన్ అని ఒక వేరియబుల్ తీసుకోవాలి. వేరియబుల్ ఇంట్ ఆఫ్ ఇన్పుట్స్. ఓకే, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎందుకంటే మనం ఇన్పుట్లో ఇచ్చినప్పుడు తీసుకోవడానికి. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఒక 1/1 అంటే 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ 4 స్పేస్ అనేసి ఇన్పుట్లో ఇచ్చేస్తా. అప్పుడు మనం తీసుకోవడానికి ఇప్పుడు ఏం చేస్తా, లిస్ట్ ఆఫ్. ఓకే, లిస్ట్ ఆఫ్ మ్యాప్ అంటే 1/1 చెక్ చేసుకుంటుంది. లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంట్. ఇంట్ ఈస్ నథింగ్ బట్ ద ఎవ్రీ1 అంటే ప్రతి ఒక్కటి ఇంటీజర్ ఉంటుంది కాబట్టి ఇంట్ తీసుకుంటా. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అంటే ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్ తీసుకోవాలి, దాన్ని స్పేసెస్తో సపరేట్ చేసుకున్నాం కాబట్టి స్ప్లిట్ అనే ఫంక్షన్. ఓకే, దీని మొత్తాన్ని ఒక అరేలో స్టోర్ చేసుకుంటాను నేను. అరేలో స్టోర్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తా, ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తా. ఫంక్షన్ వాట్ ఈస్ ద ఫంక్షన్ నేమ్ ఈస్ నథింగ్ బట్ ఫైండింగ్ సింగిల్ ఎలిమెంట్. ఓకే, ఐ విల్ రైట్ సింగిల్లో ఎమ్ అనే ఒక ఇన్పుట్ని పాస్ చేస్తున్నా, అరేని పాస్ చేసుకుంటున్నా. దీన్ని మొత్తాన్ని కూడా మళ్ళీ నేను ప్రింట్ చేయాలి. ఓకే, ప్రింట్ ఆఫ్. ఓకే, next I will call function with a keyword of def keyword. What is the function name? A single. Okay, I will pass arguments m comma array. Okay, after that ఇప్పుడు నేను ఏం చేయాలి, కౌంట్ అనే ఒక వేరియబుల్. ఓకే, ఐ విల్ టేక్ వన్ ఫర్ లూప్ ఫర్ I in range of ఎప్పటివరకు 0 to n-1. ఓకే, నథింగ్ బట్ m-1. ఓకే, m-1. And I will take one more for loop for iteration purpose for j in range of m-1. Okay, then check if condition. If array of I double equal to array of why we are using double equal to, we are checking equality, that's why. ఓకే, ఒకవేళ మనం ఈక్వాలిటీ చెక్ చేయకుండా ఇక్కడ వాల్యూ స్టోర్ చేసుకున్నాం కాబట్టి సింగిల్ ఇక్కడ డబుల్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఈక్వాలిటీ చెక్ చేసుకున్నాం కాబట్టి, అంటే రెండు ఈక్వల్ ఉన్నాయా లేవా అనేసి. దాని పర్పస్ డబుల్ ఈక్వల్ టు మాత్రం. డబుల్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఐ డబుల్ ఈక్వల్ టు అరే ఆఫ్ జే, దెన్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. యాక్చువల్గా దీని వాల్యూ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. ఓకే, దెన్ దట్స్ ఇట్. ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ ఫర్ లూప్, ఈ ఫర్ లూప్ మొత్తం అయిపోయేసరికి జే ఫర్ లూప్ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తా, కండిషన్ చెక్ చేసుకుంటా. ఇఫ్ కౌంట్ ఈజ్ డబల్ ఈక్వల్ టు కౌంట్ ఈక్వల్ టు ఒకవేళ ఒక్కటే అయితే దెన్ ఐ విల్ రిటర్న్ ది కౌంట్ వాల్యూ. కౌంట్ నాట్ ఐ విల్ రిటర్న్ ఐ. ఓకే, ఐ, దట్స్ ఇట్. ఈజ్ దేర్ అని రన్ చేద్దాం, ఏమైనా ఎర్రర్ వస్తే చెక్ చేద్దాం, చూద్దాం. I will take 5 variables. I will take 5 variables where 1, 2, 2 and I will take 4. ఇప్పుడు మనకు సింగిల్ ఎలిమెంట్ ఏంటంటే 4 రావాలి ఆన్సర్. బట్ దేర్ ఈజ్ సమ్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. అక్కడ కౌంట్ అనే వేరియబుల్ ఇక్కడ స్టోర్ చేయాలి, బట్ మనం ఇనిషియలైజేషన్ అక్కడ చేసినాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్ అని ఇక్కడ తీసుకుంటే ఏమవుతుంది అంటే కౌంట్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిపోతుంది, ఇంకా 0 కాదనమాట. ఎవ్రీ ఎలిమెంట్కి చెక్ చేయదు, ఇంక్రీజ్ అయ్యకుండానే వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వస్తుంది ఆన్సర్. వేర్ 5 1 స్పేస్ 2 స్పేస్ వేర్ 2 స్పేస్ 1 స్పేస్ ఐ విల్ గివ్ ఎనీ నెంబర్ 6. ఆన్సర్ ఈజ్ 6. ఓకే, ఇదే అనమాట ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ లెట్స్ డిస్కస్ అబౌట్ ది టైం కాంప్లెక్సిటీ. ఓకే, లెట్ డిస్కస్ అబౌట్ ది టైం కాంప్లెక్సిటీ. ఒక టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి మనం ఇక్కడ 2 ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం. అంటే ఆర్డర్ ఆఫ్ n ఇంటూ ఆర్డర్ ఆఫ్ n విచ్ ఈస్ ఆర్డర్ ఆఫ్ n². ఓకే, స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ 1. బట్ ఇక్కడ మనం ఒక డేంజర్ జోన్లో ఉన్నాం. ఎందుకు? బికాస్ ఆర్డర్ ఆఫ్ n² ఎప్పుడు కూడా చేయదు. అంటే చేయొచ్చు, బట్ ఆన్సర్ వస్తుంది, బట్ టైం కాంప్లెక్సిటీ ఎక్కువ అవుతుంది. డిఎస్ఓలో టైం కాంప్లెక్సిటీ డిక్రీజ్ చేసుకోవడానికి మనం డిఎస్ఏ వాడతాం. సో దట్స్ వై ఐఎమ్ నౌ ద నెక్స్ట్ అప్రోచ్ ఈస్ నథింగ్ బట్ బెటర్ అప్రోచ్. లెట్స్ సీ అసలు ఈ అప్రోచ్ ఎట్లా అనేసి. ఓకే, ఇందులో కూడా సేమ్ ప్రాబ్లం తీసుకున్నాం. ఓకే, ఈ అప్రోచ్ వచ్చేసరికి ఏంటంటే ఎక్స్ట్రా స్పేస్ వాడుకొని మనం యూజ్ చేసుకుంటాం అన్నట్టు. అంటే టైం కాంప్లెక్సిటీ తక్కువ అవుతుంది, బట్ వీఆర్ యూజింగ్ ఎక్స్ట్రా స్పేస్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి విత్ ఇండికేటెడ్ విత్ 0 వాల్యూస్, ఇండెక్స్ వాల్యూస్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఒక టెంపరీ వేరియబుల్ తీసుకుంటాను. ఇనిషియల్గా ఒక టెంపరీ వేరియబుల్ తీసుకొని అందులో జీరోస్తోనే ఇంప్లిమెంట్ చేస్తుంటా. ఎట్లా అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మ్యాక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మన ఇక్కడ మ్యాక్స్ వాల్యూ ఏముంది? 9 ఉంది. ఓకే, 9 ఉంది. 9 అంటే ఇక్కడ 9 ఇండెక్స్ వరకు మనము 0 నుంచి 9th ఇండెక్స్ వరకు స్పేసెస్తోనే నేను జీరోస్తోనే ఒక అరే తీసుకుంటాను. ఓకే, ఈ అరేస్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే
అరేస్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ ప్రాబ్లంకి వచ్చేసరికి ఒక ఫర్ లూప్ తీసుకుంటా. ఫర్ లూప్ తీసుకొని ఇటరేట్ చేస్తా. ఇక్కడ ఈ మెయిన్ అరేని ఇటరేట్ చేసుకుంటూ ఒక్కొక్క ఎలిమెంట్ రిసీవ్ చేసుకుంటే ఇక్కడికి ఒక్కొక్క ఎలిమెంట్ ఇట్లా రిసీవ్ చేసుకొని చెక్ చేసుకుంటా. ఇక్కడ మనకు 3 వచ్చేసరికి 3 తీసుకున్నా. 3 ఇఫ్ ఒకవేళ 3 వాళ్ళ కన్సిడర్ అంటే మనకు 3 ఉన్నట్టయితే 3 ప్లేస్లో నేను 1ని రీప్లేస్ చేస్తాను. ఇక్కడ ఉంది 3 ఉంది ఇక్కడ. ఓకే, దీని ప్లేస్లో నేను ఏం చేస్తాను అంటే 1ని రీప్లేస్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 5 అనమాట. 5 ఇందులో ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, ఇందులో నేను దీంతో 5ని ఫిఫ్త్ 5 అనే ఇండెక్స్లో 1 అనేది రీప్లేస్ చేస్తాను. ఓకే, నైన్త్ ఇండెక్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, నైన్త్ ఇండెక్స్లో కూడా 1 అని రీప్లేస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ ఏముంది మనకి 4 ఉంది. 4 అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, 4 అనేది 1తో రీప్లేస్ చేస్తాం. ఓకే, 9 అనేది మళ్ళీ 9 వచ్చేసింది. 9 వచ్చేసి నేను ఏం చేస్తుంటా, మళ్ళీ 9 మళ్ళీ రీప్లేస్ చేసుకుంటా. అప్పుడు వాల్యూ ఏమవుతుంది మనకి 2 అవుతుంది. ఓకే, వాల్యూ 2 అవుతుంది. ఓకే, మళ్ళీ 6 వస్తుంది. 6 వచ్చిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ దీన్ని రీప్లేస్ చేసుకుంటా. దీంతో 1తో రీప్లేస్ చేసుకుంటా. మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ 5 అవుతుంది. 5 వచ్చేసరికి 5 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ దీన్ని 2తో రీప్లేస్ చేసుకుంటా. ఓకే, దీన్ని 2తో చేసుకుంటా, దీన్ని 2తో చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ అనేది 6 వచ్చింది. 6 నేను చేస్తే 1తో రీప్లేస్ చేసిన ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ 5 వస్తుంది. 5 ఏం చేస్తా, 5 ఎక్కడ ఉంది మనకు, 5 ఇయర్ 5. ఓకే, 5 కూడా నేను ఏం చేస్తాను అంటే 2తో రీప్లేస్ చేసుకుంటా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ 3 అనమాట. 3 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మళ్ళీ 3ని ఏం చేస్తాను నేను 2తో రీప్లేస్ చేసుకుంటా. ఓకే, 3ని 2 రీప్లేస్ చేసుకుంటా. మళ్ళీ 4 వచ్చేసరికి 4ని కూడా 4 ఆల్రెడీ వచ్చేసింది. ఓకే, ఆల్రెడీ 4 వచ్చింది. ఇప్పుడు 4 2 అవుతుంది. బై మిస్టేక్గా 2 అని ముందే రాసంట. మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంది, ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి వాల్యూస్ ఏం చేసి 3 5 నెక్స్ట్ 9 ఎక్కడ ఉంది, 9 ఇక్కడ ఉంది. నెక్స్ట్ వచ్చేసి 4. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే నేను నెక్స్ట్ ఇంకొక ఫర్ లూప్ యూజ్ చేసుకొని దీన్ని ఇటరేట్ చెక్ చేసుకుంటా. ఎక్కడ 1 ఉంది, మనకి ఎక్కడ ఉంది, 6 దగ్గర 1 ఉంది. సో 6ని రిటర్న్ చేసుకుంటా. ఇది టెక్నిక్ అనమాట. ఫస్ట్ ఒక టెంపరీ వేరియబుల్ తీసుకొని మొత్తం జీరోస్తో ఇండికేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మెయిన్ అరేని ఇటరేట్ చేసుకుంటూ ఒక్కొక్క వాల్యూని తీసుకొని చెక్ చేసుకోండి. 1 by 1 చెక్ చేసుకుంటూ వచ్చేసి దాన్ని 1తో ప్లేస్ చేసేయండి. ప్లేస్ చేసిన తర్వాత ఫైనల్గా మనకు మళ్ళీ ఇటరేట్ చేస్తే మనకు వాల్యూ ఏమొస్తుంది, 1 వస్తుంది. ఓకే, 1 వస్తుంది. 1 అనేది మనం రిటర్న్ చేయాలి. 1లో ఉన్న ఇండెక్స్ వాల్యూ ఎంత ఉంది, ఐని మనం రిటర్న్ చేస్తాం. ఓకే, ఇది అనమాట అప్రోచ్. దీనికి వచ్చేసి మనకు లెట్స్ గో ఇన్ టు ది కోడ్ ఇంప్లిమెంటేషన్. నేను కోడ్ ఇంప్లిమెంటేషన్ చేసేదానికంటే ముందు ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఒక కంపైలర్ తీసుకొని చెక్ చేయండి అసలు వస్తుందా వస్తలేదు అనేసి. దెన్ కోడ్ చెక్ చేసుకోండి. అప్పుడు మీకు కొన్ని ఎర్రర్స్ వస్తాయి. ఎర్రర్స్ రావడం వల్ల మీకు మంచిగా ప్రాబ్లం గుర్తుకుంటుంది. నేను నెక్స్ట్ నేనైనా సరే ప్రీవియస్ ప్రాబ్లం ఇది. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంది, మనకు ఫస్ట్ మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మ్యాక్స్ వాల్యూ ఇవ్వడానికి ఏం చేయాలి, అరే లోపల వేర్ మ్యాక్స్ m ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ అరే అంటే మనకి ఏమొస్తుంది, మ్యాక్స్ 1 వాల్యూస్ వస్తుంది. ఒక టెంపరీ వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలి. టెంప్ 0 ఇంటూ ఎంత, ఎన్ని వేరియబుల్స్ చేసుకోవాలి, ఏం వేరియబుల్ చేసుకోవాలి. ఓకే, అట్లా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎంతవరకు ఇటరేట్ చేసుకుంటాం, m అనే వేరియబుల్ మొత్తాన్ని ఇటరేట్ చేసుకుంటాం. అంటే m ఎంత ఉంటే అంత ఇటరేట్ చేసుకొని ఏం చేస్తా, మ్యాప్ ఆఫ్ అరే ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు అందులో 1 స్టోర్ చేస్తుంటా. ఓకే, 1 స్టోర్ చేసుకుంటా. ఓకే, ఈక్వల్ టు మ్యాప్ ఆఫ్ అరే ఆఫ్ ఐ ప్లస్ చేసుకుంటా. ఒకవేళ 1 ఉంటే యాడ్ అవుతుంది, లేకపోతే ప్లస్ అవుతుంది. ఓకే, ఇనీషియల్గా మనం మ్యాప్ తీసుకున్నాం, మ్యాప్ ఆఫ్ అరే. ఓకే, ఇందులో ఇట్లా స్టోర్ చేసుకుంటా. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇది మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాను, మళ్ళీ ఒక ఫర్ లూప్ యూజ్ చేస్తాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎంత, లెన్ ఆఫ్ టెంపరీ వాల్యూ. ఓకే, టెంప్ ఎంత ఉంటే అంత ఇటరేట్ చేస్తాను. ఇటరేట్ చేసేసి కండిషన్ ఏం చేస్తా, ఇఫ్ టెంప్ ఆఫ్ ఐ డబల్ ఈక్వల్ టు 1 దెన్ రిటర్న్
where I will return I. Okay, return I. Okay, then ఒకవేళ మనకి ఏం రాకుంటే రిటర్న్ -1 అవుతుంది. నెక్స్ట్ చూద్దాం, లెట్స్ ఏమైనా ఎర్రర్స్ వస్తాయా. I will take 5, 1 space, 2 space, 3 space, 4, no, 1, 2, 2, 5. Okay, ఫైనల్లీ ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ మనం చేసిన మిస్టేక్స్ ఏంటంటే మరి ఇక్కడ టెంప్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ ఎంబీఏ +1 చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఓకే, ఇక్కడ సేమ్ వేరియబుల్ తీసుకున్నాం. ఓకే ఓకే, అది మన మిస్టేక్. లెట్స్ రన్. ఓకే, నెక్స్ట్ 5 I will take 1 space, 2 space, 3 plus 2 space I will take 5 is the answer I got. ఇదన్నమాట ప్రాబ్లం. ఇది యాక్చువల్లీ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏంటంటే టైం కాంప్లెక్సిటీ. మనకి ఇక్కడ టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ 2n అవుతుంది. మీరు ఆర్డర్ ఆఫ్ n, ఎందుకంటే ఆర్డర్ ఆఫ్ n ప్లస్ ఆర్డర్ ఆఫ్ n ఇజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ 2n అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ మ్యాక్సిమం వాల్యూస్ ఎన్ని ఉంటే అని తీసుకుంటున్నాం. బట్ దీని యొక్క డ్రాబ్యాక్స్ వచ్చేసరికి ఇది కూడా కరెక్ట్ అప్రోచ్ కాదు. ఎందుకు అంటే దీని యొక్క డ్రాబ్యాక్ వచ్చేసి ఒకవేళ నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయనుకోవాలి లోపల. ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ -1 అంటే దీని ప్లేస్లో -1, దీంట్లో ప్లేస్లో నెగిటివ్ వాల్యూస్ ఉంటే ఇండెక్స్ వాల్యూస్ అనేది మనం ఇక్కడ 9 వరకు తీసుకున్నాం కదా, నెగిటివ్ వాల్యూస్ అనేది తీసుకో కదా. దట్స్ వై ఈ అప్రోచ్ అనేది పర్ఫెక్ట్ కాదు. సో నెక్స్ట్ అప్రోచ్ వచ్చేసి ఏంటంటే మ్యాపింగ్ అనమాట. మ్యాపింగ్ వచ్చేసి ఓకే, నెక్స్ట్ x = ఒక అరే తీసుకున్నాం, ఒక సేమ్ అరే ఐ హ్యావ్ టేకెన్. అండ్ ఇక్కడ ఏంటంటే అప్రోచ్ ఏంటంటే ఐ విల్ టేక్ వన్ మ్యాప్ ఫంక్షన్. ఓకే, మ్యాప్ ఫంక్షన్లో ఒకవేళ 3 అనేది ఉందా, లేదు, సో నేను ఇన్సర్ట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ 3 ఉందా, ఇందులో లేదు, సో ఐ విల్ మార్క్ విత్ 1. ఓకే, నెక్స్ట్ 5 కొంచెం సైలెంట్గా ఉండండి. నెక్స్ట్ ఐ విల్ టేక్ 5 ఈజ్ రీప్లేస్డ్ విత్ 5 ఎన్ని టైమ్స్ అయింది, 1 టైం. ఓకే, నెక్స్ట్ 9 ఉందా, లేదు కాబట్టి ఇందులో తీసుకున్నారు. ఇప్పుడు ఏమైంది, 1తో రీప్లేస్ చేస్తాం. నెక్స్ట్ 4 ఉందా, లేదు, సో 4 తీసుకుంటాం. 4ని 1తో వాల్యూని తీసుకుంటాం. నెక్స్ట్ 9 వచ్చేసరికి 9 మళ్ళీ రిపీట్ అయింది 2 టైమ్స్. 6 మళ్ళీ 6 లేదు కాబట్టి 6 1 టైం. నెక్స్ట్ 5 వచ్చేసరికి మళ్ళీ 2. ఓకే, నెక్స్ట్ 3 వచ్చేసరికి 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ 4 వచ్చేసరికి 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇక్కడ మనకు అన్ని వాల్యూస్ 2 టైమ్స్ రిపీట్ అయింది. 1 మాత్రం 1 టైం రిపీట్ అయింది. అంటే 1 ఏదైతే మనకు రిపీట్ అవుతుంది అదే 1 అవుతుంది. ఇది అనమాట దీని యొక్క కోడ్ ఇంప్లిమెంటేషన్ చెక్ చేద్దాం. నెక్స్ట్ కోడ్ ఇంప్లిమెంటేషన్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ లెట్స్ ఫస్ట్ ఏం చేయాలి, మ్యాప్ తీసుకోవాలి. మ్యాప్ ఐ విల్ టేక్ వన్ మ్యాప్ ఈజ్ ఈక్వల్ టు దాని తర్వాత నెక్స్ట్ ఫర్ లూప్ తీసుకుంటాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ n. ఓకే, m. ఓకే, నేను ఏం చేస్తా, ఇఫ్ మ్యాప్ ఆఫ్ అరే ఆఫ్ ఐ, ఒకవేళ అరే ఆఫ్ ఐ ఇన్ మ్యాప్లో ఉంటే దెన్ ఒకవేళ మ్యాప్లో ఉంటే ఏం చేయాలి, మనం మ్యాప్లో ఉంటే మ్యాప్ +1 చేయాలి. మ్యాప్ ఆఫ్ అరే ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 చేయాలి. ఒకవేళ లేకపోతే ఏం చేయాలి, దెర్ ఈస్ నో ఎలిమెంట్, దెన్ వీ షుడ్ మ్యాప్ ఆఫ్ అరే ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 చేయాలి. ఓకే, దెన్ ఫైనల్లీ ఐ విల్ మళ్ళీ ఏం చేస్తా, ఓకే నెక్స్ట్ ఏం చేస్తా, మ్యాప్ రిట్రీవ్ చేసుకుంటా. ఫర్ కీస్ వాల్యూస్ ఇన్ మ్యాప్ డాట్ ఐటమ్స్ చెక్ చేసుకుంటాం. ఇఫ్ ఒకవేళ వాల్యూస్ ==
1 అయితే రిటర్న్ చేస్తాం. రిటర్న్ ఏం చేస్తాం, వాల్యూ రిటర్న్ చేస్తాం. ఓకే, ఇది ప్రాబ్లం. లెట్స్ సి మన మిస్టేక్స్ ఉన్నాయేమో. I will take 1 5 1 space 1 space 2 space 2 space and I will take 5. Okay, let's run 5 1 space 1 space 2 space and then the output is 5. Okay, output వచ్చేసింది. ఇదన్నమాట కోడ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, నెక్స్ట్ గో ఇంటూ ది ఓకే టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ లాగిన్. ఎట్లా అంటే టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి మనకి ఎప్పుడైనా కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, చెక్ చేసుకుంటున్నాం ఒకవేళ ఉందా అంటే మ్యాప్లో ఉందా లేదా అని. ఆ చెకింగ్ పర్పస్ ఎంత వస్తుంది అంటే కాంప్లెక్సిటీ వచ్చేసరికి లాగిన్ వస్తుంది. ఓకే, లాగిన్ ప్లస్ మళ్ళీ ఏం చేస్తాం, మ్యాప్ మొత్తం చెక్ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్స్ వస్తుంది. ఇక్కడ ఎన్ని టైమ్స్ చెక్ చేసుకుంటుంది, ఎన్ని టైమ్స్ చెక్ చేసుకుంటుంది కాబట్టి నేను వాల్యూ ఇన్ ద లాగిన్ ప్లస్ ఎక్స్ ఇస్ నాన్ స్పెసిఫికల్. సో దట్ లాగ్ ఎక్స్ అవుతుంది, ఎన్ లాగ్ ఎక్స్ అవుతుంది. ఎక్స్ అంటే ఏంది, n+1/2. n+1/2 ఎట్లా అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, మనకి 8 వాల్యూస్ ఉన్నాయి. ఓకే, 9 వాల్యూస్ ఉన్నాయి. 9 వాల్యూస్లో మనకు ఇందులో ఎవ్రీ ఎలిమెంట్ ఎన్ని టైమ్స్ ఉంటుంది, 2 టైమ్స్ ఉంటుంది, ఒకటి మాత్రం సింగిల్ ఉంటుంది. సో ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 4 + 1 5 అవుతుంది, 5. ఓకే, 5/4 + 1 5 + 1 6 6/2. ఓకే, అంటే ఒక ఎన్నో 9 ఉన్నాయి అనుకో, 9 + 1 10/2 5 అవుతుంది. అంటే దీని యొక్క అంటే ఇటరేషన్ ఎంత వస్తుంది, సో దట్స్ వై ద టైం కాంప్లెక్సిటీ ఈస్ ఆర్డర్ ఆఫ్ n లాగిన్. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి n/2 అవుతుంది. n/2 ఎందుకు అవుతుంది అని అంటే ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ అంటే మ్యాపింగ్ స్టోర్ చేసుకోవాలి. స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత స్టోర్ చేసుకుంటుంది, 10 వాల్యూస్ ఉంటే అందులో 5 వాల్యూస్ స్టోర్ చేసుకుంటుంది. 9 వాల్యూస్ ఉంటే అందులో 5 వాల్యూస్ స్టోర్ చేసుకుంటుంది. ఎందుకంటే 4 అనేది 2 2 ఉంటాయి, 1 అనేది సింగిల్ ఉంటుంది. ఇక్కడ 1 ఇక్కడ 6 అనేది సింగిల్గా ఉంది. సో టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ n/2. ఓకే, ఇది కూడా అప్రోచే. బట్ దీన్ని ఇంకా మన టైం డిక్రీజ్ చేసుకోవడానికి ఇంకొక అప్రోచ్ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ద ఆప్టిమల్ అప్రోచ్. ఆప్టిమల్ అప్రోచ్ వచ్చేసరికి ఇక్కడ XOR ఆపరేటర్ అని ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు అండ్ కానీ ఆర్ కానీ ఇట్లాంటి ఆపరేటర్స్ ఎట్లయితే ఉంటాయో సేమ్ XOR ఆపరేటర్ అనేది కూడా ఒక ఆపరేటర్. ఓకే, ఒక మనం అరే తీసుకున్నాం, సేమ్ అరే తీసుకున్నాం, ఇది ఒక XOR అని అనుకుంటా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనకు ఫస్ట్ దీనికి ఎంతకంటే ముందు ఒక ఇంట్రడక్షన్ ఇస్తాను. అంటే XOR ఆపరేటర్ అంటే ఏంది. XOR ఆపరేటర్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుంది, మనకి ఎప్పుడు కూడా సేమ్ వాల్యూస్ ఉంటే 0 చేస్తుంది, డిఫరెంట్ ఉంటే 1 చేస్తుంది. ఓకే, ఇక్కడ సేమ్ వాల్యూస్ ఉన్నాయి, సేమ్ ఇక్కడ ఏంది 0 0 ఏమవుతుంది, 0 అవుతుంది. 1 1 ఏమవుతుంది, 0 అవుతుంది. 1 1 ఏమవుతుంది, 0 అయిపోతుంది. నెక్స్ట్ 0 1 ఏమవుతుంది, ఇక్కడ 1 అవుతుంది. ఓకే, 0 1 అంటే 1 అవుతుంది. ఇటు వచ్చేసరికి 0 1 ఇవి అంటే 1 1 0 0 0 0 0 0 0 0 0 0. అంటే ఇప్పుడు ఇది ఒక ఏ వాల్యూ అనుకోండి, ఇది బి వాల్యూ అనుకుంటే ఏ XOR బి ఏమవుతుంది, మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 0 వస్తుంది ఫైనల్గా. సేమ్ అదే విధంగా ఇక్కడ వచ్చేసరికి మనకు ప్రాబ్లంకి వచ్చేసరికి ఇక్కడ మనకు ఒక అరే లోపల ఈ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, ఈ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తాను నేను దీన్ని అంటే 1/1 ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ ఆఫ్ అరే దీనికి అంటే 1/1 జార్ చేసుకుంటూ వెళ్తుంటా. అప్పుడు ఏమవుతుంది, ఇది 3 3 క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎందుకంటే సేమ్ 5 5 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 9 9 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 4 4 క్యాన్సిల్ అవుతుంది. మిగిలిన ఇండెక్స్ ఏంది మనకు, మిగిలిన వాల్యూ ఏంది, 6 6 ఈజ్ ద జార్ వాల్యూ అండ్ 6 ఈజ్ ద అవుట్పుట్. ఓకే, ఇట్ ఈస్ అ సింగిల్ అవుట్పుట్. నెక్స్ట్ ఇదే అనమాట. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద కోడ్. అంటే కోడ్ కోయడానికంటే ముందు మీరు ఒకసారి ట్రై చేయండి. XOR సింబల్ అనేది ఇదే అనమాట. ఇది ఏ XOR బి, దెన్ ఇట్ విల్ రిమైన్స్ ద వాల్యూ. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో కోడ్. ఒక ఎలిమెంట్ తీసుకుంటాం XOR = 0 అనేసి. ఓకే, అంటే ఇండికేట్ చేస్తున్నాం, ఇనిషియలైజ్ చేస్తాను. ఫర్లో ఫర్ ఇటరేషన్ పర్పస్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ n ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎంత m. ఓకే, ఇప్పుడు ఏం చేస్తా, XOR XOR ప్లస్ array of I. ఓకే, దెన్ రిటర్న్ XOR ప్లస్ ఓకే స్పెల్లింగ్ మిస్టేక్ array of I. ఇప్పుడు ఏం చేస్తా, XOR చేసుకుంటూ వెళ్తా, నాకేమొస్తుంది, ఒక వాల్యూ వస్తుంది, రిటర్న్ ది XOR. చూసారా ఎంత సింపుల్ ఉంది ప్రాబ్లం. నేను సింబల్ ప్లస్ యూజ్ చేసిన, బట్ మనం XOR సింబల్ యూజ్ చేయాలి. సారీ. నెక్స్ట్ వచ్చేసరికి 1 space 2 space 1 space 2 space 5 56. ఓకే, వాట్ ఈస్ ఇంటి ఇన్పుట్. ఓకే వాల్యూస్. ఓకే ఇనిషియల్గా మనం 5 చేయాలి. లెట్స్ రన్ వన్ మోర్ టైం.
ఇన్పుట్ వాల్యూస్ కరెక్ట్ ఇవ్వలేదు. ఓకే, 5 1 స్పేస్ 2 స్పేస్ ప్లస్ 2 స్పేస్ anything 56 is the single value. Okay, this the output అంటే ఫైనల్లీ. ఓకే ఫ్రెండ్స్, స్టెప్ బై స్టెప్ అప్రాక్సిమేట్లీ 4 మెథడ్స్ అనుకుంటా నేను చెప్పింది, 1 by 1 కోడ్ ఇంప్లిమెంటేషన్, ఎక్స్ప్లెనేషన్, స్టెప్ బై స్టెప్ చెప్పినా అని అనుకుంటున్నా, మంచిగా చెప్పినాని. ఓకే, మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేమైనా మనకు వీడియోస్ కావాలి అని అంటే మన ప్లేలిస్ట్లో మొత్తం డిఎస్ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చెక్ చేసుకోండి. ఓకే.